నమస్తే పబ్లిక్ అందరూ మంచిగున్నారా? ముందుగల మన స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. మన సిటీ చూస్తున్న కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్వకుంటా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చాలే కంటే ముందుగల కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. మండపాల కొలువు తీరిర్రు గణనాథులు, భక్తితోని మొక్కులు పెడుతున్నారు జనాలు. అధికారంలోకి వస్తే కూలుస్తారట సచివాలయం డోములు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు నాయకులు. ఒకటే పారి ఏర్పాటు చేసిర్రు 3 కమిషన్లు, ఏమిస్తాయో మరి సలహాలు సూచనలు. రెడ్ బుక్ ఉన్నదట అఖిలప్రియ దగ్గర, అందరి లెక్క సరి చేస్తుందట రాబోయే రోజుల్లా. కుక్క పిల్ల లెక్క తయారు చేసిర్రు రోబోను, టెక్నాలజీతోని పడుతున్నారు తీరుల ఏకమాతులను. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వినాయక చవితి రానే వచ్చింది. దేశమంతటా పార్వతీ తనయునికి పూజలను సంబరంగా మొదలుపెట్టిర్రు. విఘ్నాలు తొలగించే గణనాథుణ్ణి అంతటా ఘనంగా కొలుస్తున్నారు. మరి పూజలు ఏడేడ ఎట్లెట్లా జరిగినాయో ఓ నజరేద్దాం పాండ్రి. వినాయక చవితి అనగానే అందరికి ముందుగా యాదికొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడే. ఇవాళ ఖైరతాబాద్ వినాయకునికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ప్రత్యేక పూజలు చేసిర్రు. అటెంకా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా ఖైరతాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి, మత సామరస్యం, పాడి పంటలు, ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ఇగటు విజయవాడ కలెక్టరేట్లా సీఎం చంద్రబాబు సారు, మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిండు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలా తెల్లారంగా 2 గంటలకే మూల విరాట్ కు ప్రత్యేక అభిషేకం చేసి 3 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పించిర్రు. జగిత్యాల జిల్లాలో ఉండే గుర్రం దయాకర్ అనే అన్న గరికపోస మీద వినాయకుని విగ్రహాన్ని తయారు చేసి వారెవ్వా అనిపించిండు. పోయిన సంవత్సరం చంద్రయాన్ 3 సక్సెస్ కావడం వల్ల చంద్రయాన్ గణపతిని తయారు చేశాను గుండు పిన్ను పైన. మరి ఈసారి గరకపోస మీద ఆ గణనాథుని తయారు చేశాను, ఇక్కడ ఉంది. మరి గణనాథునికి ఎంతో ఇష్టమైంది కాబట్టి ఆ గరకపోస మీద గణనాథుని తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చి నేను తయారు చేశాను. ఇగటు ముంబైలా మస్తు ఫేమస్ అయిన లాల్బాగ్ రాజా వినాయక విగ్రహానికి ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ 20 కిలోల బంగారంతోని కిరీటం చేపించి దేవునికి అలంకరణ చేసిర్రు. ప్రతిసారి లెక్కనే ఈసారి కూడా అంగరంగ వైభవంగా లాల్బాగ్ రాజా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా చేసేటందుకు ఏర్పాట్లు చేసిర్రు. వినాయక చవితి అంటేనే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా విగ్రహాలను తయారు చేపిస్తారు. అట్లా కొంతమంది క్రికెట్ అభిమానులు రోహిత్ శర్మకు వరల్డ్ కప్ అందించినట్టు గణనాథుని విగ్రహాన్ని ఏర్పాటు చేసిర్రు. మొత్తానికైతే దేశమంతటా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా షాలైనాయి. మరిగా విజ్ఞానాలకు అధిపతి అయిన ఆ వినాయకుని దయ వల్ల 2 తెలుగు రాష్ట్రాలతో నట్టుగా దేశమంతా మంచిగా ఉండాలని, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని మన సిటీమర్ తరపున కూడా కోరుకుంటున్నాం. తెలంగాణ సచివాలయం మీద డోమ్ అధికారంలో చేసిన నిర్మాణం కరెక్ట్ కాదు. మేము అధికారంలోకి వచ్చినాక బరాబర్ ఆ డోమ్లను కూలగొడతామని పూపార్టీ అప్పటి అధ్యక్షుడు బండి సంజయ్ సార్ చాలా మాటలు చెప్పిండు కదా. ఇక మొదటిసారి సెంట్రల్ మంత్రి హోదాలా సచివాలయంలో అడుగు పెట్టిండు. మరి దాని గురించి ఏం మాట్లాడిండో ఒకసారి సంజయ్ అన్న మాటలని ఇందాం పాండ్రి. ఈరోజు నేను మొట్టమొదటిసారిగా సచివాలయం కూడా జరిగింది. ఇప్పుడు డూములు కూర్చోకుండా ఏం చేస్తారన్న, 9 అంతస్తుల బిల్డింగ్కు 3 అంతస్తులు డూమ్లే కట్టిపోయాడు. 3 అంతస్తులు డూమ్లే. దానిలో సరే అప్పుడు కేసీఆర్ మంచిగా జల్సాగా బతుకుతాడు కాబట్టి పెద్ద రూమ్ కట్టించుకున్నాడు.
కానీ దానిలో పనిచేసేటువంటి ఆ ఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళ రూమ్ చూడండి, దానిలో పనిచేసే సిబ్బందులు కూర్చోడానికే ప్లేస్ లేదు, పొట్టుపొట్టు తిట్టుకుంటారు వాళ్ళు. పొద్దున్న లేచి ఆ తమ్ము ఇట్లా పెట్టిన వెంటనే కేసీఆర్ గారు తిట్టుకొని పోతారు, లేవు లోపడుకోరు, వాళ్ళకి ఆ ప్లేస్ లేదు. దానిలో 9 అంతస్తులకు 3 అంతస్తులు డూమ్లు ఎవడన్నా మెడకాయ మీద తలకి ఆయన భాషలనే మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు 3 డూమ్ల కోసం 3 ఫ్లోర్లు కడతారు, 3 ఫ్లోర్లు వాడుకుంటారా? దాన్ని కూర్చోకుండా ఏం చేస్తారు? పక్కా కూర్చోరు, బరాబరు కూర్చేస్తారు. దాన్ని మా ప్రభుత్వం వచ్చి వెంటనే పక్కా కూర్చేస్తారు. దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం. ప్రజలందరూ హర్షించే విధంగా చేస్తాం. డూమ్లో మాత్రం పక్కా కూర్చేస్తాం, బరాబర్. దాన్ని ఆ మాట కట్టుబడి ఉన్నాం మేము. ఇన్నరా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో మొదటిసారి తెలంగాణ సచివాలయాన్ని సందర్శించినటువంటి బండి సంజయ్ అన్న మాటలు. తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే బరాబర్ ఆ డోములను కూలగొట్టి తీరుతాం, ఇదివరకన్న మాటకే కట్టుబడి ఉన్నాం. ఆ డోమ్లను కూలగొట్టి తెలంగాణ ప్రజలందరూ హర్షించేటట్టు వేరే నిర్మాణం చేస్తామని అన్నాడు. సచివాలయాన్ని పేరుకే అంత పెద్ద గట్టిండ్రు గాని ఉద్యోగులకు మాత్రం అసలు కూసుండనీకే కూడా మస్తు ఇబ్బంది అవుతున్నదని చెప్పి సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు ప్రతిరోజు తిట్టుకుంటున్నారు. ఒక్క ముఖ్యమంత్రి కూర్చునే వాళ్ళు మాత్రమే పెద్దగా కట్టుకున్నాడు. కడమ ఉద్యోగులకు మాత్రం రూమ్ లో చక్కదనం కూడా మంచిగా లేదని చెప్పి గరానికి వచ్చిండు. మరిగా ఇన్నొద్దుల సంధి మరిచిపోయిన డోమ్ల ముచ్చటను సంజయ్ అన్న మళ్ళొకపారి తెర మీదికి తెచ్చిండు. అయినా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కడుతుంది, ఇంకో పార్టీ అధికారంలోకి రాగానే కూలగొడుతుంది అంటే ఏమన్నట్టు చెప్పుండ్రి? లీడర్లకు నచ్చినట్టు చేసుకుంటే ప్రజాధనం వృధా కాదా? ఏ పని చేసినా ముందుగానే 1-4 సార్లు ఆలోచన చేసి భవిష్యత్తు తరాలకు కూడా అక్కడికొచ్చేటట్టే చేయాలి. అంతేగాని ఇట్లా ప్రభుత్వం మారినప్పుడల్లా సర్కార్ ఆఫీసులను మార్చుకుంటా పోతామంటే ఎన్ని కోట్ల ప్రజాధనం వృధా కావాలి, ఎంత టైం వేస్ట్ కావాలి అని అంటున్నారు. బండి సంజయ్ అన్న మాటలు విన్న కొందరు విశ్లేషకులు. అయినా సచివాలయం డోములు కూలగొట్టుడానంటే మాటలు చెప్పినంత అలకైనైతే కాదు, చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఏందో. సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఒక్కటే రోజు 3 కీలక నిర్ణయాలు తీసుకున్నది. చాలా రోజుల నుంచి అనుకుంటున్న కమిషన్లను ఏర్పాట్లు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిర్రు. మరి ఆ కమిషన్లు ఏంటి, దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఏం కథ అనేది పూరాగా అరుచుకుందాం పాండ్రి. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రకటించింది కదా. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు పెట్టేది ఉన్నది కాబట్టి ఎన్నికలకు ముందే బీసీల లెక్క తేలవాలని చెప్పి ఇప్పటికే కొంతమంది బీసీ నాయకులు ఆందోళనలు చేస్తున్నారు. ఆ ఉద్యమాలు ఇంకా ముదరక ముందే దీని మీద నిర్ణయం తీసుకోవాలని సర్కార్ అనుకున్నట్టున్నది. అందుకే బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నది. బీసీ కమిషన్ చైర్మన్ గా గోపిశెట్టి నిరంజన్ ను నియమించిండ్రు. అట్లనే సభ్యులుగా రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందరు, బాలలక్ష్మిని నియమించిండ్రు. ఇక తెలంగాణలో విద్యారంగంలో ఉన్న సమస్యలన్నింటి పరిష్కరించడానికి విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేసిండ్రు. దానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆక్నూరి మురళిని చైర్మన్ గా నియమించింది సర్కారు. గట్లనే రాష్ట్రంలో ఉన్న రైతుల సమస్యలు పరిష్కరించడానికి అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ గా కోదండరెడ్డిని నియామకం చేసిండ్రు. ఇప్పటి సంధి దాదాపు 2 ఏళ్ల దనక వీళ్ళు ఆ పదవిలో ఉండి ఆయా రంగాలలో ఏం చేయాలనేది సలహాలు సూచనలు ఇస్తారన్నట్టు. మరి సర్కారు కమిషన్లు ఏర్పాటు చేసి ఊకుంటుందో లేకపోతే ఆ కమిషన్లు ఇచ్చిన అన్ని సలహాలు సూచనలు పాటించి సమస్యలన్నింటినీ తీరుస్తుందో తెలవాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వేసి చూడాల్సిందే. ఎర్ర బుక్ అనుడితోనే అందరికి జప్పుని యాదికొచ్చేది నారా లోకేష్ పేరే కదా. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఏడికి పోయినా లోకేష్ సారు ఎర్ర బుక్ పట్టుకొని తిరిగిండు. తప్పు చేసిన వాళ్ళ పేర్లు దీంట్లో రాసుకున్నా గెలిచినాక ఒక్కొక్కరి సంగతి చెప్తా అని వార్నింగ్లు కూడా ఇచ్చిండు. గెలిచినాక కూడా ఎర్ర బుక్లో ఉన్న వాళ్ళను ఇడిచిపెట్టమని చెప్పిండు కదా. అయితే ఇట్లా ఒక్క లోకేష్ అన్న దగ్గరనే కాదు, ఇంకా వేరేటోళ్ళ దగ్గర కూడా ఈ రెడ్ బుక్ ఉన్నదట. ఇంతకు వాళ్ళు ఎవరంటారా? చూడుండ్రి, మీకే తెలుస్తుంది. ఇబ్బంది పడతారు. ఎందుకు పడరండి? ఎందుకు పడరు అనుకుంటున్నారు మీరు? నేను ఎవరిని ఇబ్బంది పెట్టదని నేను చెప్పినానా? అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా, మరి ఎందుకు తీయను? మంచితనం చూపిస్తారు అనుకుంటున్నారా? మీ దగ్గర ఎంతమంది మీరు తప్పుడు కేసులు పెట్టలే, మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు. మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒక్కొక్కరికి లెక్క చెప్తా అని చెప్పినా చెప్పి తీరుతా. నేను ఎవరి మీద నేను ఇది చేయను, నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను, నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి. మీరు తప్పు చేసింటే భయపడండి, తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి. డెఫినెట్ గా నాకు రెడ్ బుక్ ఉంది.
ఇన్నరానులా లోకేష్ అన్న దగ్గర రెడ్ బుక్ ఉన్నట్టే నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ మేడం దగ్గర కూడా రెడ్ బుక్ ఉన్నదట. మరి ఎంతమంది పేర్లున్నాయి మేడం మీ రెడ్ బుక్ లా? రెడ్ బుక్ అంటున్నావు, పెట్టుకున్నా రెడ్ బుక్ నేను కూడా. దాంట్లో మీ పేర్లన్నీ ఉన్నాయి. నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా, నా వల్ల 100 మంది లిస్ట్ రాసి పెట్టుకున్నా. ఇంకా 2-3 పాపమని తీసేస్తున్నాను కానీ 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు. ఓపెన్ గా చెప్తున్నాను. ఓ అయ్యమ్మనే 100 మంది పేర్లు ఉన్నాయా? అలా 2-3 ఇడిచిపెడతా అని మిగిలిన వాళ్ళ మీద పగ తీర్చుకుంటారా? ఓ అమ్మో, ఇది ఎక్కడికి అతరా నాయన? 100 మంది లిస్ట్ నా దగ్గర ఉంది. ఆ 100 మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను. అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్లా ఇబ్బంది కాదు. అట్లా భయపడకండి. లీగలో ఇన్లీగలో వాళ్ళ మీద కోపం ఎక్కువనే ఉన్నట్టున్నది కదా మేడం. మళ్ళీ చెప్తున్నా, లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం. మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను. మిమ్మల్ని వదిలిపెట్టము. ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలను నాశనం లేపింది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే చెప్తున్నా. ఓ అమ్మో, ఎవరిని ఇడిచిపెట్టా లెక్కకు లెక్క తేలుతా అని ఇట్లా గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది కదా అఖిలప్రియ మేడం. ఇప్పటికే రెడ్ బుక్ పేరు ఏపీలో మారుమోగుతా అంటే ఇప్పుడు అఖిలప్రియ మేడం దగ్గర కూడా అది ఉన్నది అన్నవోలే ఇంకా ఎంతమంది దగ్గర రెడ్ బుక్లు ఉన్నాయో అని అనుకుంటున్నారు అక్కడి జనాలు. అయినా ఓ మేడం, మీరు రెడ్ బుక్ మీదనే ఎక్కువ శ్రద్ధ పెట్టి నియోజకవర్గం మీద తక్కువ పెట్టినరు అనుకోబట్టినరు. రెడ్ బుక్ల సంగతి ఎరకబట్టిన వాళ్ళు ఇక ఈ తిరిగానే మిమ్మల్ని ఎక్కిరియ పట్టినరు. అందుకే జర చూసుకోండి మేడం. ముందుగా అభివృద్ధిని పరుగులు పెట్టిండ్రి, తర్వాత రెడ్ బుక్ సంగతి చూద్దురు గాని. వరదలు విపత్తులు ఏం వచ్చినా జనాలకు ఇబ్బందులు కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద పెద్ద అధికారంలా నిత్యం జనాల మధ్యనే ఉండి ప్రజలకు తిప్పలు కాకుండా చూసుకుంటారు. వాళ్ళు ఎంత కష్టమైనా భరించుకుంటా మన కోసం పనిచేస్తుంటారు. అట్లా పనిచేసిన వాళ్ళ గురించి వాళ్ళే ఒక వీడియో విడుదల చేసిర్రు. అదేందో మీరు కూడా చూడుర్రి. వర్షాలు పడ్డాయంటే చాలు హైదరాబాద్లో ఉన్న చాలా రోడ్లు జలమయం అవుతాయి. వర్షాల టైంలో జనాలకు బయటికి రావాలంటేనే మస్తు గోసుంటది. ఎక్కడ గుంతలున్నాయో తెలియదు, ఎక్కడ మాన్యువల్స్ ఉన్నాయో తెలియదు. వరద నీళ్ళల్లో ఏమైతుందో ఏం కథనో ఎవ్వరికి ఏం సమజ్ కాదు. ప్రతి వర్షాకాలం సీజన్ లా పట్టణంలో ఇటువంటి ప్రమాదాలు బొచ్చడు చూసినాం. అందుకే ఇప్పుడు ఇట్లా ప్రమాదాలు జరగద్దని చెప్పి ట్రాఫిక్ పోలీసులు మస్తు తిప్పలు పడుతున్నారు. వరద నీళ్లు ఎక్కడైతే బగ్గా ఆగుతున్నాయో అక్కడ ట్రాఫిక్ పోలీసులను పెట్టి వాహనదారులకు సూచనలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ప్రమాదాలు చాలా వరకు తగ్గినాయి. ప్రజలలో ఒకంత అవగాహన కలిపియనికే మాదాపూర్ ఏరియాలల్లా మా పోలీసులు ఎట్లా పనిచేస్తున్నారో చూడుండ్రని చెప్పి దీన్ని వీడియో తీసి సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో పెట్టిండ్రు. ఇక ఈ ముచ్చట్ల ట్రాఫిక్ పోలీసులు సూచన చేసుడు మంచిగానే ఉన్నది కానీ అసలుకైతే వరద నీళ్లతోని ఎక్కడ తక్లీఫ్ ఉన్నదో గుర్తించి ఆ ఏరియాల వరద నీళ్లు జల్దీనే పోయేటట్టు డ్రైనేజీలను నిర్మిస్తే ఇంకా మంచిగా ఉంటదని చెప్పి కొంతమంది వాహనదారులు అంటున్నారు. చూడాలి మరి హైదరాబాద్ లో వరదలు తగ్గడానికి సర్కారు ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఏందో. ఫోన్లనే ఆటోలు బైక్లు బుక్ చేసుకొని 7 గంట ఆడిపోయే సౌలత్ వచ్చిన తర్వాత రోడ్డు మీదకి పోయి ఆటోలు ఆపి బేరమాడే తిప్పలు తప్పినాయి. చాలా మట్టుకు డ్రైవర్లు ప్యాసింజర్లతోని మర్యాదగానే మాట్లాడతారు, ఎందుకంటే గిరాకీ ఏడబోతుందో అని. అయినా కూడా ఆడాడ కొందరు బద్మాష్గాళ్ళు ఉంటూనే ఉంటారు. ఇంగో అసొంటోడే గీ డ్రైవరు. गलती से कैसा होता है गलती? आप चिल्ला क्यों रहे हो? नहीं, गलती कैसे होता है बोलो? आप चिल्ला क्यों रहे हो? हाँ, तेरे बाप देते हैं क्या गैस? यहीं पे था भैया, 1 मिनट दूर ही था आपका ऑटो.
आप चिल्लाइए मत और गाली मत दीजिए, ठीक है? ये फालतू चीजें मत बोलिए मुझे। और क्या करती है? मैं पुलिस के पास जाऊंगी। हाँ आ जाओ, चल पुलिस के पास चल। అగో చూసిండ్రా ఆటోలో కూర్చున్న పిల్లను ఎట్లా బెదిరిస్తున్నాడో. ನಮ್ಮನ್ನ ಎರಡು ಬುಕ್ ಮಾಡ್ತೇವೆ, ನಮ್ಮನ್ನ ಏನ್ ಶಾಟ್ ಹತ್ರ ನಮ್ಮನ್ನ ಗ್ಯಾಸ್ ಗಳು ಹಾಕೊಂಡು ನಮ್ಮನ್ನ ರೋಡ್ ಕಡೆ ಹೋಗ್ಬೇಕಾ? आपका गाड़ी बाहर ही था। क्या हो गया तो कर दिया, आप कैंसिल नहीं करते कभी हम लोग का राइड? आप लोग नहीं करते कभी कैंसिल किया है ना, तो हमारी क्या गलती हो गया? दो तो और क्या हो गया? रुक आज चल पुलिस स्टेशन को। मैं क्यों जाऊँ? मेरी मर्जी, मेरे को जाना होगा मैं जाऊंगी, मेरे को नहीं जाना होगा नहीं जाऊंगी। मैं अलग पुलिस स्टेशन जाऊंगी, मैं आपके साथ क्यों जाऊँ? అగో ఫోన్ గుంజుకుంటుండు, చెయ్యి కూడా మీదికి లేపుతుండు. అసలేంది ఈ లొల్లి అంటే ఈ అమ్మాయిలు ముందు యాప్లా వీన్ని ఆటో బుక్ చేసుకున్నారట. అది లేట్ అవుతున్నదని ఆ ఆటోను క్యాన్సిల్ చేసుకొని ఇంకో ఆటో మాట్లాడుకున్నారు. ఇంతల్నే ముందు బుక్ చేసుకున్న ఈ ఆటో డ్రైవర్ వచ్చి అట్లెట్లా క్యాన్సిల్ చేస్తారు అని లేడీస్ అని కూడా చూడకుండా బూతులు తిట్టుకుంటా మీదికి పోయిండు. వీడియో తీస్తుంటే ఫోన్ కూడా గుంజుకునేదానికి చూసిండు. आपका फोन नंबर है, आपका गाड़ी नंबर है, हम कंप्लेंट कर देंगे। स्टेशन नहीं जाना मुझे स्टेशन। स्टेशन को जाना, स्टेशन को स्टेशन और जो थप्पड़ मारा मुझे उसका क्या करूँगा? आपने थप्पड़ क्यों मारा मुझे? थप्पड़ क्यों मारा मुझे? थप्पड़ क्यों मारा मुझे? कौन होते हो आप थप्पड़ मारने वाले? मैं आपसे आप करके बात कर रही हूँ। మేము పోలీసులకు కంప్లైంట్ చేస్తామని ఆ అమ్మాయిలంటే పా స్టేషన్ కు పోదాం పా నడు అని ఉల్టా వీళ్ళనే బెదిరించిండు. రోడ్డు మీద పోయేటోళ్ళు అడిగితే వాళ్ళ మీద కూడా మాట్లాడుతున్నాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో అయింది లొల్లి. బుక్ చేసుకున్నాక అదే యాప్లా క్యాన్సిల్ చేసుకునే సౌలత్ కూడా ఉన్నది కదా, గదానికే వాడు గంతగానం లొల్లి చేస్తున్నాడా అని ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే అరెస్ట్ చేసిండ్రట పోలీసులు. మంచిగా ఉంటది ఇప్పుడు. ఆయన అంత రేషం ఉన్నాడు, టైంకు రావద్దా మరి? ಮೂರ್ ಗಾಡಿ ಬುಕ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ನಮ್ಮ ಬಂದ ಮೇಲೆ ಫೋನ್ ಮಾಡಿ 5 ನಿಮಿಷ ಆಗೈತೆ ವೇಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ, ನಿನ್ ಗಾಡಿ ಬಂದ್ಮೇಲೆ ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡಿದ್ರ और अप्पा को तने गैस करो ಇಲ್ಲ ನಿನಗೆ ಆತರ चेंज ऑफ प्लान्स हुआ नहीं, चेंज ऑफ प्लान्स हुआ जरूरी है हमको जहाँ पहले जाना था वहीं जाना हो, हम चेंज ऑफ प्लान्स नहीं कर सकते हैं। ಮಾತಾಡೋ ಇಲ್ಲ ಅಂತಂದ್ರೆ ನಮ್ಮ ಬಂದ್ರೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಏನು ನಿಲ್ಸ್ಕೊಡು, ನಮ್ಮನ್ನ ಆದ್ರೆ ಹೋಗ್ಲಿ ಇವತ್ತು ಬ್ರೋ ಅಲ್ಲಿ ಹಿಂದೆ ವೇಟಿಂಗ್ కుక్క పిల్లలను ఇష్టపడి పెంచుకునేటోళ్ళని చూసినాం, అట్లనే కుక్క బొమ్మలను కూడా కొన్నోళ్ళని చూసినాం. కానీ అదే గిడో అన్న కుక్క మీద ఉన్న ప్రేమతోని ఒక రోబో కొన్నాడు. మరి ఆ రోబో ఎట్లున్నది, నిజంగా కుక్క లెక్కనే ఉంటుందా? చూద్దాం పాండ్రి. ఇంకో ఇదే రోబో కుక్క. ఈ అన్నే ఎంతో ఇష్టంగా 75 లక్షలు పెట్టి కొన్నాడు. ఈయనది ఆఫ్రికా యూట్యూబర్ అట, చైనాలా కొన్నాడు. మస్తున్నది కదా, ఆ కాళ్ళు ఆ తలకాయ అంతా కుక్క లెక్కనే ఉండు కాదు, అది కుక్క లెక్కనే నడుచుకుంటున్నది కూడా. కావాలంటే చూడండి, ఈ అన్న ఏం చెప్తే అది చెప్తుంది. అన్నా చెప్పన్నా. ఓకే నౌ సిట్. గుడ్ బాయ్, గుడ్ బాయ్. గివ్ మీ యువర్ బాల్. గివ్ మీ యువర్ బాల్. I spent the 100. Good boy. 100K robot. Backflip. Do that. Oh! చూసిండ్రా, షేక్ హ్యాండ్ అడిగితే ఇస్తున్నది, కూసుండమంటే కూసుంటున్నది, దునుకుతున్నది. ఇట్లా పెంపుడు కుక్క మాటిన్నట్టే ఇంటున్నది. అయితే ఇంతవరకు మంచిగానే ఉన్నది కానీ ఇక ఆఖరిలో అరువు మనోడితోనే ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు. అమ్మో నిప్పులు వస్తున్నది కదా, దెబ్బకు భయంతో స్విమ్మింగ్ పూల్ లో దునికిండు. మరేమన్నా లోపల షార్ట్ సర్క్యూట్ అయ్యిందో ఏమో గాని ఒక్కసారి ఎర్రిలేసిన కుక్క లెక్కన చేసి ఇట్లా మంటలు వదిలింది. కానీ మొత్తానికైతే రోబో కుక్కలు మన కుక్కల లెక్కన మాటినే అన్నట్టు చేసింది. ఎంతైనా పెంపుడు కుక్కలే కదా. Let's see what it can do. Okay, now sit. Good boy, good boy. Give me your ball. Give me your ball. I spent the 100. Good boy. 100K robot. Backflip. Do that. Oh! Board. 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 Oh! Ah! Fuck. Turn it on. Turn it on. Turn it on. That's all right. That's it. That's it. Turn it down. హే, పులిని దూరం నుంచి చూడాలనుకో తప్పలేదు. అదే పులితో ఫోటో దిగాలనుకో కొంచెం రిస్క్ అయినా ట్రై చేయొచ్చు. కానీ అదే పులి చనువిచ్చింది కదా అని దగ్గరికి వెళ్ళాం అనుకో కొరికేస్తుంది, అంతే కదా. కానీ అదేందో
ఈడ బుడ్డోడు మాత్రం పులిసుని ఫోటో దిగేటందుకు దాని ముందుకే పోయిండు. అంత ధైర్యం ఉన్నది ఆ బుడ్డోనికి అంటే చూడుండ్రి మీకే తెలుస్తుంది. చూసిండ్రా చిన్నోని దగ్గర చిన్న కథలు లేనట్టున్నాయి. ఏకంగా పులి ముందు నిల్చొని పొడవలకు పోజులు ఇస్తుండు. ఇక ఇంతల్నే ఆ పులికి కోపం వచ్చి నన్ను చూస్తే ఎంతో మంది భయపడతారు, అటువంటిది మూరడు లేవు నీ బిల్ల పేంద్రాబాయ్ అన్నట్టే కోపం చేసి కొరుకుదామని చూసింది. ఇప్పుడు కూడా బుడ్డోడు భయపడకుండా దాన్నే కొడదామని చెప్పి అడ్డం ఉన్న గ్లాస్ మీద సప్ప సప్ప దంచుతుంటే ఆ పులికి కూడా కోపం వచ్చింది. అది కూడా 2 కాళ్ళతోని కొట్టింది. ఇట్లా గ్లాస్ ఉన్నది కనుక బుడ్డోడు ఎన్ని కథలు పడ్డా నడిచింది, లేదంటే దాబిడి దిబిడి అయిపోవు. అది తూర్పు సేనాలున్న హుజోలే జూ పార్కు. గాస్తోనున్న ఎన్క్లోజర్ లా పులి ఉంటే దాని ముందుకు పోయి ఇట్లా పోజులు కొట్టిండు. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్కపారి హెడ్లైన్స్ చూసేయుర్రి. మండపాల కొలువు తీరిర్రు గణనాథులు, భక్తితోని మొక్కులు పెడుతున్నారు జనాలు. అధికారంలోకి వస్తే కూలుస్తారట సచివాలయం డోములు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు నాయకులు. ఒకటే పారి ఏర్పాటు చేసిర్రు 3 కమిషన్లు. ఏమిస్తాయో మరి సలహాలు సూచనలు. రెడ్ బుక్ ఉన్నదట అఖిలప్రియ దగ్గర, అందరి లెక్క సరి చేస్తుందట రాబోయే రోజుల్లా. కుక్క పిల్ల లెక్క తయారు చేసిర్రు రోబోను. టెక్నాలజీతోని పడుతున్నారు తీరులా ఏకమాతులను. ఇగో ఇవాళ ఇయాల్టి మన సిటీ వార్తలు మేము చెప్పిన జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.